ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 160వ పాఠం నేర్చుకుందాము. యేసయ్య యూదయకు వెళ్తూ పెరయాలో బోధించాడు అనే ఈ పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈ పాఠంలోనికి వెళ్లే ముందర మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క మనవి. ఈ యొక్క యెహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ యొక్క కార్యక్రమాలు నచ్చినట్లయితే ఈ యొక్క ప్రతి వీడియోస్ని కూడా లైక్ చేయండి. ప్రతిరోజు ఉదయం దేవుని వాగ్దానము మరి ఈ యొక్క ఛానల్లో వస్తుంది, చూడండి. దేవుని వాగ్దానాన్ని వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెనలు పొందుకోండి. అలాగే ఈ పాఠాలు వింటూ బైబిల్లో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోండి. ఈ యెహోవా వాక్యం అనే యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకము అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ పాఠాలు మీరు విన్నట్లయితే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయము మీకు అర్థమవుతుంది. దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు, దేవుని దీవెనలు పొందుకుంటారు. మరి ఈ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాము. యూదాకు వెళ్తూ పెరయాలో యేసయ్య బోధించాడు. ఈ పాఠంలో విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయము 1-10 వచనాలు, అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము 1-16 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఈ పాఠం వింటూ బైబిల్ని తెరిచి ప్రతి ఒక్కరూ చదవండి. ఈ పాఠంలో 2 విషయాలను తెలుసుకుంటాము. మొదటి విషయం ఏంటంటే, వేరే వాళ్ళు పాపం చేయడానికి కారణం అవ్వడం చాలా పెద్ద తప్పు అని యేసయ్య చెప్పాడు. అలాగే క్షమించడం, విశ్వాసం చూపించడం గురించి కూడా యేసయ్య చెప్పాడనమాట. ఇప్పుడు పాఠాన్ని చూద్దాము. యేసయ్య దక్షిణ దిశగా యెరూషలేము వైపు ప్రయాణిస్తూ కొంతకాలంగా యోర్దాను అవతల ఉన్న పెరయా ప్రాంతంలో ప్రకటిస్తున్నాడు. యేసుతో పాటు శిష్యులు, చాలామంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. వాళ్ళలో పన్ను వసూలు చేసేవాళ్ళు, పాపులు ఉన్నారు. అంతేకాదు, యేసు బోధల్ని, పనుల్ని తప్పుపట్టే పరిసయ్యులు, శాస్త్రులు కూడా వాళ్లలో ఉన్నారు. యేసు చెప్పిన తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, ధనవంతుడు, లాజరు ఉదాహరణల్ని వాళ్ళు విన్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచించడానికి ఎన్నో విషయాలున్నాయి. బహుశా వ్యతిరేకులు చేస్తున్న ఎగతాళిని, విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని యేసు అంతకుముందు గలిలయలో చెప్పిన కొన్ని విషయాల్ని తన శిష్యులకు మళ్ళీ గుర్తు చేశాడు. ఉదాహరణకు యేసు ఇలా చెప్పాడు: ఒక వ్యక్తిని పాపంలో పడేసేవి ఎప్పుడూ ఉంటాయి, కానీ ఎవరైతే ఒక మనిషిని పాపంలో పడేస్తారో అతనికి శ్రమ. జాగ్రత్త, నీ సహోదరుడు పాపం చేస్తే అతన్ని గద్దించు, పశ్చాత్తాపపడితే క్షమించు. అతను రోజుకు 7 సార్లు నీ విషయంలో పాపం చేసినా 7 సార్లు నీ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని అడిగితే నువ్వు అతన్ని క్షమించాలి. ఆ చివరి మాట వినగానే 7 సార్లు క్షమించాలా అని తాను అడిగిన ప్రశ్న పేతురుకు గుర్తొచ్చి ఉంటుంది. యేసు చెప్పినట్లు చేయడం శిష్యులకు సాధ్యమేనా? ఇంకా బలమైన విశ్వాసం కలిగి ఉండేలా మాకు సాయం చెయ్యి అని వాళ్ళు యేసును అడిగినప్పుడు ఆయన ఇలా మాట ఇచ్చాడు: మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కంబళి చెట్టుతో ఇక్కడ నుండి లేచి సముద్రంలో పడు అని చెప్తే అది లేచి సముద్రంలో పడుతుంది. అవును, విశ్వాసం కొంచెమైనా అది చాలా గొప్ప వాటిని సాధించగలదు. ఒక వ్యక్తి వినయంగా ఉండడం,
తన గురించి తాను సరైన ఆలోచన కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో చెప్తూ యేసు తన అపోస్తులతో ఇలా అన్నాడు, మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడనుకోండి. ఆ దాసుడు పొలం దున్ని లేదా మందను కాసి వస్తే యజమాని అతనితో వెంటనే వచ్చి ఇక్కడ భోజనానికి కూర్చో అని అంటాడా? లేదు. బదులుగా యజమాని అతనితో నువ్వు బట్టలు మార్చుకుని నేను తినడానికి ఏదో ఒకటి సిద్ధం చెయ్యి, నేను తిని తాగే వరకు పక్కనే ఉండి సేవలు చెయ్యి, తరువాత నువ్వు తిని తాగుదువు గాని అంటాడు. ఇచ్చిన పని చేసినందుకు యజమాని ఆ దాసునికి కృతజ్ఞతలు చెప్తాడా? చెప్పడు కదా. అలాగే మీరు కూడా మీకు ఇచ్చిన పనులన్నీ చేసిన తర్వాత ఇలా అనండి, మేము ఎందుకు పనికిరాని దాసులం, మేము చేయాల్సిన వాటినే చేశాం. అవును, దేవుని పనులకు మొదటి స్థానం ఇవ్వడం చాలా ప్రాముఖ్యమని దేవుని సేవకులందరూ అర్థం చేసుకోవాలి. అంతేకాదు, దేవుని కుటుంబ సభ్యులుగా ఉంటూ ఆయన్ని ఆరాధించడం ఎంత గొప్ప అవకాశమో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. బహుశా ఈ విషయాలు చెప్పిన కాసేపటికే మార్తా మరియలు పంపిన ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు. మార్తా మరియా లాజరుకు సహోదరులు. వాళ్ళు యూదయలోని బేతనియాలో ఉంటారు. వాళ్ళు పంపిన వ్యక్తి యేసుతో ఇలా చెప్పాడు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించే అతనికి జబ్బు చేసింది. తన స్నేహితుడైన లాజరు తీవ్రంగా జబ్బు పడ్డాడని తెలిసినప్పుడు యేసు బాధతో కృంగిపోలేదు. బదులుగా ఆయన ఇలా అన్నాడు, ఈ జబ్బు అతను చనిపోవడానికి రాలేదు, కానీ దేవుని మహిమ కోసం వచ్చింది. దాని ద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడడానికి వచ్చింది. యేసు ఆ ప్రాంతంలోనే 2 రోజులు ఉన్న తర్వాత తన శిష్యులతో మనం మళ్ళీ యూదయకు వెళ్దాం అన్నాడు. శిష్యులు ఆయనతో, రబ్బీ, ఈ మధ్యే యూదా వాళ్ళు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తావా అని అడ్డు చెప్పారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు, పగలు 12 గంటలున్నాయి కదా. ఎవరైనా పగటిపూట నడిస్తే వాళ్ళు ఈ లోకపు వెలుగును చూస్తారు కాబట్టి దేనివల్ల తడబడరు. కానీ ఎవరైనా రాత్రిపూట నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి అతను తడబడతాడు. పరిచర్య కోసం యెహోవా తనకు ఇచ్చిన సమయం గురించి యేసు మాట్లాడుతూ ఉండవచ్చు. అది అయిపోయేలోగా ఉన్న కొద్ది సమయాన్నే యేసు పూర్తిగా ఉపయోగించుకోవాలి. యేసు ఇంకా ఇలా అన్నాడు, మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, అతన్ని లేపడానికి వెళ్తున్నాను. లాజరు విశ్రాంతి తీసుకుంటున్నాడని, నిద్రపోతే బాగవుతాడని అనుకున్న శిష్యులు ఇలా అన్నారు, ప్రభువా, అతను నిద్రపోతుంటే బాగవుతాడు. అప్పుడు యేసు వాళ్లతో స్పష్టంగా ఇలా చెప్పాడు, లాజరు చనిపోయాడు, మనం అతని దగ్గరికి వెళ్దాం పదండి. యూదయలో యేసుకు ప్రాణాపాయం ఉండొచ్చని తెలిసినా తోమా ఆయనకు అండగా ఉండాలనుకున్నాడు. అందుకే అతని తోటి శిష్యులతో ఇలా అన్నాడు, మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం. విన్నారు కదండి, ఈ పాఠం ఇంతటితో పూర్తయింది. ఈ పాఠంలో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.